ఆయన ఆయన వెనుకాడున్నట్టుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన పిలుచుకున్న విషయంలో ఆయన ఏంటంటే పశ్చాత్తాప పడడు. కానీ మనమే దేవుని దగ్గరికి పోవటానికి మనము భయపడుతున్నట్టుకుంటాము. దేవుని దగ్గర పోవటానికి మనము ఆసక్తి చూపించము. దేవుని దగ్గర పోవటానికి మనము ఆశ కలిగి ఉండము. దేవుని దగ్గర పోవటానికి అసలుకే మనసే లేకుండా మనము ఉన్నట్టుగా మనం ఉంటాము. అయితే దేవుడు మాత్రం మనము ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నిత్యము పిలుస్తూనే ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ పిలుపునకు మనము చెవియెగ్గి ఆ పిలుపునకు మనము లోబడినట్టయితే అప్పుడు దేవుని దగ్గరకు రావటానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. నువ్వు దేవుని మాటకు లోబడుకున్నట్టయితే, దేవుని మాటకు నువ్వు అంగీకరించకపోతే, దేవుని మాటను నువ్వు పట్టించుకోకుండా చెవియకుంటే ఆ మాటకు నువ్వు లోబడేటువంటి స్వభావం నీకు అనేది ఉండదు. అందుకే అబ్రాహాము చెప్పినటువంటి మాటకు ఏమయ్యాడు? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఏం చేశాట? దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు ఏం చేశాడు? అబ్రాహాము లోబడిండది. కాబట్టి లోబడిండు కాబట్టి ఏమైపోయింది? అతను